బర్త్డే బాయ్ చాలా బాగుంది. యాక్చువల్లీ విస్కీ అనేది రియల్ స్టోరీ అంట. మంజుమల్లి బాయ్స్ తర్వాత బర్త్డే బాయ్స్కి సెకండ్ తీసుకుంటుంది. నేను ఇప్పుడే ద బర్త్డే బాయ్ అని మూవీ చూసాను. ఫస్ట్ క్యాజువల్ స్టోరీ, రొటీన్ స్టోరీ అనుకున్నాను. అందరు ఫ్రెండ్స్ బర్త్డే పార్టీ అయింది. ఆ ఫ్రెండ్ చనిపోగానే చాలా ట్విస్ట్ మీద ట్విస్ట్ చూసాను. చాలా బాగుంది మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం కిరాక్ అనిపించింది. అసలు ఎంత థ్రిల్లింగ్ మూవీ అంటే అందరు చూడాల్సిన మూవీ. ఈ రోజులలో చాలా అరుదుగా వచ్చిన మూవీ. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. అసలు ఎంత ట్విస్ట్లు ఒక సాంగ్ వచ్చిన తర్వాత గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఎవరు అది హత్య జరిగింది, ఎవరు చేశారనే ట్విస్ట్ మీద ట్విస్ట్తోని మతిపోయింది నాకైతే. ఎంతసేపు వెయిట్ చేస్తాను, లాస్ట్కి ట్విస్ట్ చూశారు. అది అందరు తప్పకుండా చూస్తేనే మనకు తెలుస్తుంది. మ్యూజిక్ చాలా బాగుంది. స్టోరీ నాకు అనిపిస్తుంది ఈ మూవీలో ఒక అరుదైన మూవీ ఇదే అనుకోవచ్చు. చాలా బాగుంది మూవీ, అందరు చూడాల్సిన మూవీ. థ్రిల్లింగ్ ఉన్న వాళ్ళు తప్పకుండా చూడొచ్చు. మూవీ చాలా బాగుంది, అందరు చూడండి. ఆల్ ది బెస్ట్ అన్న. ఇప్పుడే చూశాను ది బర్త్డే బాయ్ సినిమా. అయితే చాలా చాలా బాగుంది, ఎక్సలెంట్ అనమాట. అసలు ఒక 5 కుర్రోళ్ళు ఇండియా నుంచి అబ్రాడ్ వెళ్ళి అక్కడ చేసే ఒక్కొక్క క్యారెక్టర్, ఒక్కొక్క పర్సన్ అయితే ఒక్కొక్క డైమండ్ అని చెప్పాలన్నమాట. అన్నీ మనకు తెలిసిన వాళ్ళు, మన ఫ్రెండ్స్ చేసినట్టే ఉంటుంది అనమాట. కానీ ఒక ట్విస్ట్ వస్తుంది అన్న. ఆ ట్విస్ట్ కానించి సినిమా అంతా అసలు ట్విస్టుల మీద ట్విస్టులు వెళ్తూనే ఉంటుంది. డైరెక్టర్ గారు విస్కీ గారు చాలా కంటెంట్తో వచ్చారు ఈసారి. చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. చాలా చాలా బాగా తీశారు. డైరెక్షన్ కానీ, స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ. ఇకపోతే రవికృష్ణ అన్న పర్ఫార్మెన్స్ అయితే చాలా చాలా బాగా చేశాడు. రాజీవ్ కనకాల గారి సీన్స్ అయితే చాలా ఎమోషనల్గా ఉంటాయి అన్నమాట. సో అందరూ తప్పకుండా వచ్చి చూడాల్సిన సినిమా అనమాట. చాలా థ్రిల్లింగ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది. చాలా చాలా ఎంజాయ్ చేస్తారనమాట. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఉంటే సెకండ్ హాఫ్ అంతా థ్రిల్లింగ్తో ఉంటుంది. సో ప్రొడ్యూసర్ గారు అయితే భరత్ గారు చాలా చాలా ఇన్వెస్ట్ చేశారు. అంత రిచ్గా ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్రశాంత్ గారు చాలా బాగా ఇచ్చారు. సో అందరూ చిల్ అవ్వచ్చు అనమాట సినిమా చూసి. చాలా అంటే చాలా నీట్గా ఉంది. అందరూ థియేటర్కి వచ్చి చూడండి ది బర్త్డే బాయ్ అన్న. నిజంగా నేనైతే ఇప్పుడు బర్త్డే బాయ్ మూవీ చూసాను. నాకైతే చాలా ట్విస్టుల మీద ట్విస్టులు అనిపించింది మూవీ మాత్రం. మనం చూస్తూ ఉంటాము, స్టోరీ నడుస్తూ ఉంటుంది. మనం ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకో విధంగా మనల్ని డైరెక్టర్ విస్కీ గారు అయితే సైడ్ వైజ్గా జరిపించడం అయితే జరుగుతుంటుంది. ఆయన ఫేస్ కూడా మాస్క్ వేసుకొని కూడా ప్రమోషన్ తిరుగుతున్నాడు. ఒక మాట అడిగాను నేను, సార్ ఎందుకంటే మీరు మాస్క్ వేసుకొని ప్రమోషన్ చేస్తున్నారు, ఇట్లా ఫేస్ రివీల్ చేయొచ్చు కదా అంటే, నువ్వు స్టోరీ చూడమ్మా, డైరెక్టర్ని చూడొద్దు. స్టోరీని చూసి ఆ స్టోరీ సత్తా ఎంత ఉందో మీరే గమనించండి, మీరే చెప్పండి, మీరే స్ప్రెడ్ చేయండి అని చెప్పేసి అన్నారు. అన్న నిజంగా డిఓపి గారు అయితే మాత్రం ఫ్రేమ్ టు ఫ్రేమ్ బాగా క్యాప్చర్ చేశారన్న. మన కళ్ళకు కట్టినట్టయితే ఫ్రేమ్ చూపించడం జరిగింది. రవికృష్ణ గారి యాక్టింగ్ అయితే మాత్రం వేరే లెవెల్, మనకు చాలా న్యాచురాలిటీ కనిపిస్తుంది. రాజీవ్ కనకాల గురించి చెప్పనక్కర్లేదు. ఇంకా ఆయన ఫాదర్ ఎమోషనల్ అయితే చాలా వేరియంట్స్ అయితే చాలా వేరియంట్స్ చూపిస్తాడు. రాజీవ్ కనకాల గురించి ఆయన గురించి నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన యాక్టింగ్ వైజ్గా చాలా బాగా పర్ఫామ్ చేస్తారని నాకంటే ముందు మీ అందరికీ తెలుసు. అంత బాగా చేశారన్న. నిజంగా మూవీ అయితే మాత్రం సూపర్బ్. 5/5 రేటింగ్ అయితే ఇస్తున్న మూవీకి. ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయండి అన్న. ప్రీవ్యూ చూడడం నాకు చాలా హ్యాపీ అనిపించింది.